మన రోజు మొత్తంలో సగం రోజు జరిగిపోయిన దాని గురించి, ఇంకో సగం రోజు జరగబోయే దాని గురించి ఆలోచిస్తూనే టైం అంతా గడిపేస్తాం. ఇది అందరూ గమనించి ఉండుంటారు కదా. దీనికి ఆన్సర్ ఏంటి? సి, ఒక సైడ్ సైకాలజీ, ఇంకో సైడ్ స్పిరిచువాలిటీ, రెండు ఒక్కటే ఆన్సర్ చెప్తుంది. సో వాట్ డస్ మోడర్న్ సైకాలజీ సేస్? ఒక జెస్టాల్ట్ ప్రిన్సిపల్ ఉంది. అదేం చెప్తుందంటే అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. దేనికి? హీల్ అవ్వడానికి. సో అవేర్నెస్ ఎక్కడ దొరుకుతుంది? అవేర్నెస్ అనేది పాస్ట్లోనో ఫ్యూచర్లోనో ఉండదు. అది ప్రెజెంట్లో దొరుకుతుంది. హియర్, ఇక్కడ అండ్ నౌ, ఇప్పుడు మాత్రమే దొరుకుతుంది. అండ్ ఇంకోవైపు భగవద్గీత, కృష్ణ అర్జునుడికి ఏం చెప్తారు? అర్జున, జరిగిపోయిన దాని గురించి ఆలోచించకు, జరగబోయే దాని గురించి కంగారు పడకు, ఇప్పుడు నీకుండే క్లారిటీతో యుద్ధం చెయ్యి అంటున్నారు. సో కర్మయోగం గురించి చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు తీసుకునే డెసిషన్స్కి నీకు రైట్ ఉంది, కానీ ఆ డెసిషన్స్ వల్ల నీకు వచ్చే ఫలితం మీద నీకు రైట్ లేదు. కాబట్టి ఆ ఫలితం నుంచి నువ్వు డిటాచ్ అయ్యి ఇప్పుడు నీ యొక్క కర్మని నువ్వు ఫినిష్ చేయి అని చెప్పి కృష్ణుడు చెప్తున్నారు. సో గెస్టాల్ట్ ప్రిన్సిపల్ అవేర్నెస్ గురించి, స్పిరిచువాలిటీ భగవద్గీత డిటాచ్మెంట్ గురించి చెప్తుంది. రెండు వేరే వేరే లాంగ్వేజే అయినా రెండు ప్రెజెంట్లో బ్రతకమని మాత్రమే నేర్పిస్తుంది. ఎయిదర్ యూ చూస్ సైకాలజీ, ఎయిదర్ యూ చూస్ స్పిరిచువాలిటీ, రెండు మిమ్మల్ని ఒకే డెస్టినేషన్కి లీడ్ చేస్తుంది. ఒకటే గోల్, బ్రింగ్ బ్యాక్ యువర్ సెల్ఫ్ టు ప్రెజెంట్. మీ పవర్ ఏంటి? మీ పవర్ ప్రెజెంట్లో ఉంటుంది. సో ఇంకా నుంచి పాస్ట్లో ఫ్యూచర్లో ఉండకుండా ప్రెజెంట్ని పర్పస్ఫుల్గా వాడుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. ఫాలో ఫర్ మైండ్ఫుల్ లివింగ్. హరే కృష్ణ. బాయ్ బాయ్.